హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఇది జర్నీ వ్లాగ్ అనమాట. మేము మంగళగిరి నుండి పాలకొల్లు వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతికి. అయితే మా వారు మాతో రావట్లేదనమాట. విజయవాడలో మార్నింగ్ 7కే ట్రైను. ఇంకా విజయవాడ నుండి భీమవరం వరకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి మా వారైతే మమ్మల్ని తీసుకెళ్తారు రైల్వే స్టేషన్కి. భీమవరం నుండి మా డాడీ రిసీవ్ చేసుకుంటారు. అయితే మా వారికి ఆఫీస్లో వర్క్ ఉందనమాట, అందువల్ల రావట్లేదు. ఇక తర్వాత చూసుకొని మండే కానీ ట్యూస్డే కానీ వస్తా అన్నారు. మేమైతే సండే వెళ్తున్నాం అనమాట. నిన్నే కార్లో వచ్చేటప్పుడు మా వారు మా కోసం టిఫిన్ అయితే తీసుకున్నారు. ఇంకా పిల్లలు నేను టిఫిన్ అయితే తిన్నామన్నమాట. మా వారు ఇంకా ట్రైన్ స్టార్ట్ అయ్యే వరకు మాతోనే ఉన్నారు. ఇక ట్రైన్ అయితే విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోయింది. మామూలుగా అయితే ఒక రోజు ఆగితే మా వారితో పాటు నేను కూడా వెళ్ళొచ్చు, 1-2 రోజులు ఆగితే. కాకపోతే ఏంటంటే ఒక 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్స్ట్రాగా ఉండొచ్చు కదా అని చెప్పి ఇక మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎవరైనా అలానే అనుకుంటారు కదా, ఛాన్స్ వస్తే ఒక్క రోజైనా ఎక్స్ట్రా ఉండాలనిపిస్తుంది పుట్టింటి దగ్గర. సో అలా అని చెప్పి మేము వెళ్తున్నాము. అలా అని కాకుండా ఇంకా అమ్మకు కూడా కొంచెం పనుల్లో హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ముందుగా వెళ్తున్నాను అనమాట. అంటే అక్కకి చెల్లికి ఎలాగో కుదరట్లేదు ఈసారి. సో ఇంకా నేనైతే వెళ్దామని చెప్పి ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను. ఇక సండే మండే ట్యూస్డే వర్క్స్ చేసుకుంటే బుధవారం భోగి కదా. ఇక మా చిన్నోడైతే అలాగా బయటికి చూస్తూ ఉన్నాడు. మా పెద్దోడు మాత్రం నా పక్కన కూర్చొని అలా కబుర్లు చెప్తూ ఉన్నాడనమాట. ఇక్కడ ఇల్లులు గమనించారా, నిడమనూరు అనుకుంటా. ఇంకా మొత్తం ప్లాట్ఫామ్ మీదకి ఇల్లులు ఉన్నాయన్నమాట. చాలా భయం అనిపించింది నాకు. అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ఇలాంటి చోట్ల. మరి మీరు పండగకి ఏ ఊరు వెళ్తారనేది కామెంట్ చేయండి. అంటే మనం ఒక చోట ఉంటాము, పుట్టిల్లు ఒక చోట ఉంటుంది కదా. అలాగా మేమైతే మంగళగిరిలో ఉంటాము, మేము పాలకొల్లు వెళ్తున్నాం అనమాట. పుట్టిల్లు అందులోకి విలేజ్ కదా, చాలా బాగుంటుందండి. నేను విలేజ్లో వ్లాగ్స్ అన్నీ కూడా మీకు పెడుతూ ఉంటాను, తప్పకుండా చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు డైలీ నేను పెట్టే వీడియోస్ అయితే చూడొచ్చు. మా పొలాలు అవన్నీ కూడా చూపిస్తాను. ఇక్కడ చూసారా, పొలాల్లో భలే వేశారు కదా హౌస్ మోడల్గా. గడ్డ అనుకుంటా అదంతా. ఇక తర్వాత మా చిన్నోడికి అయితే పాప్కార్న్ కొనిచ్చాను కొనమంటే. ఇక వాళ్ళ డాడీ ఆల్రెడీ స్నాక్స్ కొనిచ్చారు, బ్యాగ్లో పెట్టుకున్నారు. అవన్నీ అయిపోయాయి అనమాట. తర్వాత పాప్కార్న్ అడిగాడు, పాప్కార్న్ కొనిస్తే రజనీకాంత్ స్టైల్లో పైకి విసిరి క్యాచ్ పట్టుకుంటున్నాడు అనమాట. ఇక అలా అయితే ఇంకా భీమవరం టౌన్ వచ్చింది. అందరూ దిగిపోవడం చూసి మనం కూడా దిగిపోదాం, నాకు ట్రైన్ వద్దని ఒకటే గొడవ. మా చిన్నోడు వాళ్ళ డాడీ కావాలని చెప్పి చాలా ఇబ్బంది పెట్టాడు అనమాట. భీమవరం టౌన్లో చూసారా, ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకా ఎక్కువ మంది ఇక్కడ దిగిపోయారు. ఇంకా జంక్షన్లో అయితే మేము దిగుతాము. ఇక మా అబ్బాయి అయితే బాటిల్తో ఇలా ఆడుకుంటున్నాడు. మా చిన్నోడు మాత్రం తాతయ్య ఎప్పుడు వస్తారని ఇంకా అడుగుతూనే ఉన్నాడు. ఇంకా అలాగా భీమవరం జంక్షన్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకెక్కడితో ఎండ్ అనమాట ఈ ట్రైన్. పక్కన పాలకొల్లు వెళ్ళే వారికి లింక్డ్ ట్రైన్ ఉంటుంది ఒకటి. కానీ నేను చాలా లక్కీ అనమాట, మా డాడీ వచ్చారు నా కోసం. కొంతమందికి ఇంకా పాలకొల్లు వెళ్దాం అనుకునే వాళ్ళకి ఆ ట్రైన్ వెళ్ళిపోవడంతో డిసప్పాయింట్ అయ్యి పాపం బయటికి నడుచుకుంటూ వెళ్ళారు. ఇక మా చైత్వి కూడా వచ్చాడు డాడీతో పాటు. చైత్వి అంటే మా అక్క వాళ్ళ బాబు. ఇక వాళ్ళ అన్నయ్య చేతులు పట్టుకొని మా పిల్లలిద్దరూ చక్కగా నడుస్తున్నారు మా డాడీతోటి, వాళ్ళ అన్నయ్యతోటి. ఇక మా చైత్రి చూసారా, వాళ్ళ తమ్ముడిని ఎత్తుకొని మరీ తీసుకొచ్చేస్తున్నాడు. ఇంకా మా డాడీ బైక్ అయితే ఇక్కడ పెట్టుకున్నారనమాట. ఇంకెక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇది చాలా చిన్న వ్లాగ్ అండి. నా వాయిస్ కూడా అస్సలు బాగాలేదు, నాకు హెల్త్ బాగాలేదనమాట. సో వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి. నేను ఈ వ్లాగ్ చిన్నదే కానీ ఇప్పటి నుండి నేను ఎలా క్లీన్ చేసుకున్నాం, మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఫెస్టివల్ అంతా కూడా పెడుతూ ఉంటాను. వ్లాగ్స్ తప్పకుండా చూడండి. ఇంకింటికైతే వచ్చేసాము. అమ్మ మనవళ్ళిద్దరిని ముద్దులాడేస్తుంది. ఇక మా వాళ్ళ అల్లరి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక కారు ఉందన్నమాట ఇక్కడ మా చైత్విది. ఇంకా అది ఎక్కి ముగ్గురు ఆడుతూ ఉన్నారు చాలాసేపు. ఇక మా ఇంటికి వచ్చామంటే మా పిల్లల బాధ్యత మొత్తం అమ్మే తీసుకుంటుంది. ఇక అమ్మ అయితే ఈరోజు మేము వస్తున్నామని చెప్పి మటన్ కీమా అయితే తెప్పించిందంటే డాడీ చేత. మేము వచ్చేటప్పటికే వేడివేడిగా కర్రీ అన్నం వండేసి ఉంచింది. ఇంకా పిల్లలకైతే ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు. ఇంకా వాళ్ళకైతే తినిపించేస్తుంది అనమాట. ఏంటో తెలియదు కానీ మా అమ్మ చేతిలో అంత మధురంగా ఉంటుందో ఏంటో తెలీదు. మేము ఎలా తినేవాళ్ళమో మా పిల్లలు కూడా మా అమ్మ పెడితే ఖచ్చితంగా చక్కగా తింటారనమాట, తృప్తిగా భోజనం.
నేను ఇంటి దగ్గర ఎంత తినిపించినా తినరు మా పిల్లలు. ఇక్కడైతే మా చిన్నోడు కూడా చక్కగా భోంచేశాడు. నాకు అదే చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు అంతే అనమాట, ఇక్కడికి వస్తే అమ్మ కానీ డాడీ కానీ తినిపించేస్తారు పిల్లలకి భోజనం. ఇక నేను డాడీ కూడా భోజనం పెట్టుకొని అయితే తింటూ ఉన్నాము. అమ్మ చిన్నోడికి తినిపించేసి జాయిన్ అవుతానని చెప్పింది. ఓకే, అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ క్లీనింగ్ వీడియో వస్తుంది అనమాట. చక్కగా క్లీన్ చేసుకున్నాము మేడ మీద అంతా కూడా. అవి అయితే నేను వీడియోస్ వ్లాగ్స్ పెడతాను. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి.